ఇంకా మరికొంతమంది బాధితులు కూడా ఇక్కడ అందులో నుంచి క్షతగాత్రులు గాయాలైనటువంటి వారు ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. ఒక అమ్మాయి స్టూడెంట్ అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారి 1 మినిట్ ఆమెతోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ప్రత్యక్షంగా బస్సులో ఉంది కాబట్టి 1 మినిట్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా? ఏం చదువుతుంది? ఇక్కడ ఏ కాలేజ్? ఏం జరిగిందమ్మా అసలు ఆ టైంలో? నాకు తెలియదు అంకుల్, కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోయా? ఎక్కడ సైడ్ కూర్చున్నావు బస్సులో? నేను నిల్చొని ఉన్నా. నిల్చొని? ఎక్కడ ఎక్కారు మీరు? దారూర్లో. మొత్తం మా పైన అందరు పడిపోయారు, కంకర పడింది. ఇంకా నా వెయిట్ నా వల్ల అవ్వలేదు, కళ్ళు తిరిగి పడిపోయినా. మొత్తం కాలే మూవ్ చేయడానికి రావట్లేదు. ఎంతమంది ఉండే మీతో పాటు? ఎందుకంటే చాలా మంది ఫుల్ రష్ ఉండే, స్టూడెంట్స్ ఎక్కువ ఉండే. స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. అంకుల్ వాళ్ళు ఎక్కువ ఉండే, అబ్బాయిలు ఎక్కువ ఉండే. ఆన్ ద స్పాట్ చాలా మంది చనిపోయారు. మొత్తం కంకర పడ్డది. టిప్పర్ని అబ్జర్వ్ చేయలేదా, లేదంటే వాళ్ళే వేగంగా? అసలు తెలీదు, మొత్తం చీకటిగా ఉండే. మార్నింగ్ అది ఎర్లీ మార్నింగ్ అది. సడన్గా బ్రేక్, నార్మల్ స్పీడ్లోనే పోతుండే. సడన్గా బ్రేక్ అనుకున్నా నేను, పడిపోయింది. బస్సు ఉల్టా పడిపోయింది, మొత్తం కంకర్ మీద పడిపోయింది. సో ఎవరికి కదలడానికి రాలేదు. డ్రైవర్ వెనక సీట్లో చాలా మంది మహిళలు ఉన్నారంటున్నారు, వాళ్ళ మీద మొత్తం కంకర పడిపోయింది. అందరి మీద, మా మీదనే మొత్తం కంకర పడింది. ఎంతసేపటికి మిమ్మల్ని బయటికి తీస్తారు? ఎలా మీరు బయటికి వచ్చారు? నేను ఒక 1.5 hour వరకు అయితే లేవలేదు. తర్వాత 2 hours తర్వాత బయటికి తీసారు. 2 hours అందులోనే ఉండేనా? మొత్తం కాళ్ళపైన వెయిట్ పడింది. కంకర వల్ల ఎవరికి బ్రీతింగ్ తీసుకోవడానికి రాలేదు, ఆ డస్ట్ వల్ల. చాలా మంది అరుస్తూ అంతా గందరగోళ పరిస్థితి ఉండేనా లోపల? ఎవరైనా కాపాడే ప్రయత్నం చేశారా అందులో ఉన్న వాళ్ళు? అందులో ఉన్న వాళ్ళకి కష్టమైంది, ఎందుకంటే కంకర పడడం వల్ల. ఇంకా బయట వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, ట్రై చేశారు చాలా హెల్ప్ చేయడానికి. సో ఇది చాలామంది చెప్తున్న విషయం. కంకర ఉండడం, కంకర మీద పడడం వల్లనే పెద్ద ఎత్తున ప్రమాద తీవ్రత పెరిగింది. చాలామంది స్పాట్లోనే మృతి చెందినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ 15 మందికి మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. దరూర్లో ఎక్కినటువంటి ఒక మహిళ మనం చూడొచ్చు, ఆమెకు ఆ కంకర మీద పడ్డటువంటి ఆనవాళ్ళు కూడా ఇంకా మనకు కనిపిస్తున్నాయి ఆమె పైన. ఎందుకంటే ఆమె చేతులకి ముఖానికి తీవ్ర గాయాలైనాయి. ఆమెను మొదట చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినంత మెరుగైన చికిత్స కోసం పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎక్కడ ఎక్కారు మీరు? నేను దారులు ఎక్కిన. ఏం పేరమ్మా మీ పేరు? నాగమణి. మీతో పాటు దరూర్లో ఎంతమంది ఎక్కారు మీరు చూసారు, అబ్జర్వ్ చేశారు? ఇంకొక 10 మంది దాకా ఉంటాం. 10 మంది ఎక్కారా? కాకపోతే చుట్టుముట్టు పల్లెలలో ఉంటారు, అక్కడే వచ్చి ఎక్కుతారన్నమాట. డైలీ అదే బస్కి వెళ్తా. నేను హైదరాబాద్ డ్యూటీకి వెళ్తా. ఏం చేస్తాం మనం? ప్రెస్ క్లబ్లో, ప్రెస్ మీటింగ్లో. ప్రెస్లోనే చేస్తా. ఎందులో? ఈనాడు పక్కన ఉందా, ఈనాడు పక్కన ప్రెస్లోనే చేస్తా. డైలీ దానికే వెళ్తా బస్సుకు. రోజు అదే బస్కి వెళ్తాను? అదే బస్కి వెళ్తా. 5:30 బస్కు దానికే వెళ్తాం రోజు. సాయంత్రం పూట ఏది దొరికితే ఇంకా అది దానికి వచ్చేస్తాం. సాయంత్రం అది దొరకదు. రోజు వెళ్తుంటారు కదా, రోజు అంటే ఈ బస్సు హై స్పీడ్లో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అంటే బస్సుది ఏది ప్రాబ్లం లేదు సార్, బస్సు అయినది ప్రాబ్లం లేదు, ఆ లారీ అయినది ప్రాబ్లం. చాలా మంది కంకర్లో చిక్కుకున్నారు, కొంతమంది చనిపోయారు. అప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది? అప్పుడు ఇక నన్ను బయటకు తీసుకొచ్చినాక హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. ఇక అక్కడ తర్వాత సిచ్యువేషన్ ఏం జరిగిందో తెలియదు. కాకపోతే నేను డ్రైవర్ పక్కనే ఇంజన్ మీద కూర్చున్నా. డ్రైవర్ పక్కన ఇంజన్ మీద కూర్చున్నా? దానివలన ఆ కిటికీలకి వెళ్ళి వచ్చిన కంకర మొత్తం నా మీదనే పడిపోయింది. కొంచెం తొందరగా నన్ను బయటకు తీసేసారు. అంబులెన్స్ వచ్చేసింది, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఇక ఆడ ఒక గ్లూకోజ్ పెట్టి ఆడికి వెళ్ళి పక్కన కూడా ఇంకెవరైనా కూర్చున్నారా? ఇంకొక బాయ్ ఉండే నా పక్కన. మరి ఆ బాయ్కి ఏమైందో ఏమో తెలియదు, ఆ కంగారు చూడలేదు నేను. ఫస్ట్ ఎవరిని మిమ్మల్ని బయటికి ఎవరు తీశారు? ఆ టైంలో ఎంతసేపట్లో మిమ్మల్ని బయటికి పట్టిండొచ్చు? ఒక 10 నిమిషాలు పట్టిందో 15 నిమిషాలు పట్టింది. మొత్తం అందులో మునిగిపోయినాం. మొత్తం మునిగిపోయినాం. ఈ చెయ్యి ఒక్కటి కనబడ్డది, చేతితోటి ఇట్లా అంటే తీసేయరు అంతే. ఈ చెయ్యికి మొత్తం ఇట్లా పడిపోయినా అనమాట. ఇది వస్తుంది.
జాగ్రత్త అమ్మ. మనం చూడొచ్చు ఆమె పూర్తిగా కంకరలో కూరుకుపోయింది. ఆమె చెయ్యితో బయటికి చెయ్యిని బయటికి పెట్టడంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చి కంకర్ని తీసి వెంటనే పోలీసులు రావడం, అనంతరం ఆమెను బయటకు తీశారు. ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. కొంతమంది మొత్తం 15 మంది బయటపడ్డారు. ఇంకా అనేక మంది ఇంకా ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మృతి చెందగా మొత్తం ఇంకా మరో 19 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇటు మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో, చేవెళ్ళ మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో 15 మంది గాయాలైనటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. వారంతా కూడా క్షేమంగానే ఉన్నట్లుగా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఇంకా మరికొంతమందిని కూడా ఇతర హాస్పిటల్కి తరలించారు. వారికి కూడా ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చేవెళ్ళ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ నుండి.